లేదు. అయినా ఈ లోకంలో ఆయనకు చోటు లేదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనుషులముగా మనం ఎవరిమీ కూడా నింగిని చేయలేదు, నేలను చేయలేదు, నీరును కలగ చేయలేదు, గాలిని కలగ చేయలేదు. ఈ ప్రకృతిలో దేనిని మనము కలగ చేయకపోయినప్పటికీ మనకు గృహము ఉన్నది, ఉండటానికి, కట్టుకోవటానికి వస్త్రం ఉన్నది, త్రాగటానికి నీరు ఉన్నది. ఈ నేల మీద ఉన్నటువంటి చెట్టు మనది, ఆ చెట్టుకు కాసినటువంటి ఫలములు మనవి. దేవుడు కలగజేసినటువంటి ప్రకృతిలో ప్రతి దానిని అనుభవించటానికి తగిన స్వేచ్ఛ మనకి ఉన్నది. రంగులు, రుచులు, వాసనలు అన్నీ అనుభవించగలిగేటువంటి స్వేచ్ఛ మనకి ఉన్నది. కానీ కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అనేటువంటి సంగతి మనము ఎరిగినటువంటి వారం. ప్రధాన శిల్పిగా దేవుని ఆలోచన మేరకి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో, దేవుడిచ్చినటువంటి శక్తితో ఈ విశ్వమును కలగజేశాడు. అందులో నేల ఒకటి. ఆ నేల మీద చక్కని, అందమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిని కలగజేశాడు యేసు ప్రభుల వారు. కానీ ఆ యేసు ప్రభుల వారు ఈ లోకములో వాసం చేయటానికి అనువైనటువంటి, అవసరమైనటువంటి స్థలమే తనకు కరువైపోయింది అని అంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. అదే సమయంలో అన్యాయకరమైనటువంటి విషయము. కలుగ చేయనటువంటి వారేమో కదలకుండా వాసం చేసేటువంటి వారముగా ఉంటున్నాం. కలుగ చేసినటువంటి వాడేమో నివసించటానికి అవకాశమే లేనటువంటి వాడుగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణగా కొన్ని సందర్భాలను మనం ఆలోచించినట్టయితే, యేసు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆ శిశువుగా కనీసం సేదదీరటానికి లేదా పడుకోవటానికి కనీసం ఒక గృహము లేనటువంటి పరిస్థితి. తనని పశువుల పాకలో ఒక త్రొట్టిలో పడుకోబెట్టినటువంటి పరిస్థితి. ఇది తన రాకడకి లేదా తన ప్రవేశానికి ఈ లోకము పలికినటువంటి ఘనమైన స్వాగతం. ఓకే, ఇక ఆయన పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో 2 సంవత్సరములు వచ్చేసరికి
ఆ దేశమును పరిపాలిస్తున్నటువంటి రాజు హేరోదు యూదుల రాజుగా ఈయన పుట్టియున్నాడు అనేటువంటి వార్తను ఎరిగినటువంటి వాడుగా అతన్ని ఎదగనివ్వకూడదు, తన అధికారానికి అడ్డు రానిచ్చుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో 2 ఏండ్ల వయస్సులోనే చంపాలని అనుకొని ఆ హేరోదు ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారినందరినీ చంపేశాడు. దేవుని ప్రణాళికలో యేసు ప్రభుల వారు ఉండాలి కాబట్టి హేరోదు హస్తము నుండి తప్పించబడ్డాడు. ఆ సమయంలో దేవదూత ద్వారా హెచ్చరించబడినటువంటి సందర్భంలో ఆ బేత్లెహేంలో ఉండకుండా, అసలు ఆ దేశంలోనే ఉండకుండా ఐగుప్తునకు పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. పారిపోవలసి వచ్చింది ఎవరు? స్వయాన యేసు ప్రభుల వారు. పిల్లవాడే అయి ఉండొచ్చుగాక, కానీ యేసే కదా. హేరోదు చంప చూస్తే యేసయ్య పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. హేరోదు ఎవరు? సృష్టిలో తాను కలగజేయనటువంటి సృష్టిలో అనువుగా జీవిస్తున్నటువంటి వాడు, అధికార వైభవాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వాడు. కలుగజేసినటువంటి సృష్టిలో యేసు ప్రభుల వారు కడు బీదవాడుగా జన్మించినటువంటి వాడు, వాసం చేయటానికి అనువైన స్థలమే లేనటువంటి వాడుగా, అసలు ఆ దేశములోనే ఉండకుండా పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి వాడు. ఐగుప్తు దేశమునకు పారిపోవటము అనేటువంటిది నిన్నటి దినమున మనము ఎరిగినటువంటి విషయం. ఓకే, ఇక ఆయన 30 సంవత్సరములు తల్లిదండ్రుల దగ్గర పెరిగి బాహ్య ప్రపంచములోనికి వచ్చినటువంటి తరుణములో ఆయన యూదులలో జన్మించాడు. యూదుల మధ్యలోనికి వెళ్ళాడు, లేదా యూదులలోనికి వచ్చాడు. బైబిల్లో రాయబడినటువంటి ఆ విధానమును మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు అనంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. కానీ ఆ స్వకీయులు ఏం చేశారట? జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహామునకు ఇవ్వబడినటువంటి వాగ్దానమును బట్టి, ఇస్సాకుకు ఇవ్వబడినటువంటి, యాకోబుకు ఇవ్వబడినటువంటి, దావీదుకు ఇవ్వబడినటువంటి వాగ్దానమును బట్టి ఏరి కోరి మరియ గర్భమును ఎంచుకొని రూపమును దాల్చుకొని రక్త మాంసములతో సంబంధము కలిగినటువంటి జనుల యొద్దకి, దేవుని స్వాస్థ్యముగా ఎంచబడినటువంటి జనము యొద్దకి వెళ్ళాలి, కలుసుకోవాలి, ముచ్చటించాలి, వారికి అనేక సంగతులను తెలియచేయాలి
వారినందరినీ అజ్ఞానములో నుండి బయటపడేయాలి, దేవుని జ్ఞానములోనికి నడిపించాలి, నా ప్రజలను రక్షించుకోవాలి అని ఒక మహా సంకల్పం కలిగి మహా ఉద్దేశముతో మొట్టమొదటగా ఆశగా తన జనులుగా ఎంచబడినటువంటి యూదుల యొద్దకి వచ్చాడు. వచ్చినప్పుడు వారి యొక్క స్వాగతము ఎలాగున్నది అని మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ ఆయన వెళ్ళిపోవలసినటువంటి సందర్భమును గురించి వ్రాయబడినటువంటి మాట మనం చూస్తాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. హేరోదు మరణం వరకు పరాయి దేశములో తలదాచుకోవలసినటువంటి పరిస్థితి ప్రారంభము. ఇక తర్వాత వారి జనుల యొద్దకి వచ్చిన తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇది ఎలా ఉన్నదండి? ఒక ఆడపిల్ల తన తల్లిగారి ఇంటికి వస్తే, నీవు మా ఇంటికి రావటానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆ దృశ్యం, ఆ సందర్భం ఎంతగా ఆ హృదయాన్ని కలిచివేసేదిగా ఉంటుందో, కన్నీరు పెట్టించేటువంటిదిగా ఉంటుందో, అంతకంటే పరము నుండి ఇహమునకు వచ్చి ఎంతో ఆశ కలిగి వారినందరినీ ఉద్ధరించాలని ఏరి కోరి వారి యొద్దకు వస్తే వారు ఏం చేశారట? తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. అంటే నీవు మాకు అవసరం లేదు, నీ మాటలు మాకు అవసరము లేదు, నీ సలహాలు వద్దు, నీ సూచనలు వద్దు, నీ ముచ్చటే వద్దు, అసలు నువ్వు మాకు వద్దే వద్దు. ఆయనను అర్థం చేసుకోలేదు, ఆయనను స్వీకరించలేదు, స్వాగతించలేదు.
తిరస్కరించారు. ఎన్నెన్ని మాటలు అన్నారో మనకు తెలుసు కదండి. ఇతడు వడ్లవాని కుమారుడు అని అన్నాడు, మనకు బోధించటం ఏంటి అని అన్నారు. దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు, దైవ దూషణ చేస్తున్నాడు అని అన్నారు. దయ్యము పట్టినటువంటి వాడుగా దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడుచున్నాడు. ఇతడు మన మేలును కోరేటువంటి వారు కాడు, మన నాశనాన్ని కోరుకునేటువంటి వాడు. జనములలో విష బీజాలు నాటి జనముల చేతనే చీకొట్టించి తృణీకరించేటట్లుగా చేశారు. ఆయన తన స్వకీయుల యొద్దకి వచ్చెను. యూదులలో దావీదు వారసుడిగా పుట్టి ఆ యూదుల యొద్దకి వస్తే ఆ యూదులు తనను స్వీకరించలేనటువంటి పరిస్థితి, తృణీకరించినటువంటి పరిస్థితి. ఇక మరొక దయానీయకరమైనటువంటి సంగతి ఏంటంటే, తాను ఏ గర్భములో శరీరమును ధరించుకొని బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడో అదే గర్భములో తన తదనంతరము తనకు సహోదరులుగా జన్మించినటువంటి వారు సహితం, తన రక్తమాంసములు పంచుకొని పుట్టినటువంటి వారు అనబడినటువంటి వారు సహితము యేసు ప్రభుల వారిని తృణీకరించినటువంటి పరిస్థితి. యేసయ్యని ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలను బట్టి వారు మారాల్సినటువంటి విషయాన్ని గురించి ఆయన సూచించి హెచ్చరించుటను బట్టి ఆయన పట్ల ద్వేషము కలిగి రకరకాలైనటువంటి తప్పుడు అభిప్రాయములు వారు పెంచుకొని ప్రజలలో పెంచి అతన్ని చంప చూస్తున్నటువంటి కాలం అది. ఉదాహరణకి ఒక సందర్భము మనం చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అంటే అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం అది. ఎవరు వీళ్ళంతా? ఎవరు? ఆత్మీయంగా చూసుకుంటే సహోదరులు, శారీరకంగా చూసుకుంటే రక్త సంబంధీకులు. ఆత్మీయంగానైనా శారీరకంగానైనా తన వారనబడినటువంటి వారు తమకు తెలియకుండా తమ నాశనములోనికి తాము వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని వచ్చినటువంటి ఒక ఆపద్బాంధవుడు, ఒక రక్షకుడు, అతన్ని వీరు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. చావునకు సమీపముగా ఉన్నటువంటి వారిని
బ్రతికించాలనేటువంటి అపారమైనటువంటి ప్రేమతో ఆయన వస్తే, ఏమండి, చావుకు సమీపముగా ఉన్నటువంటి వారిని బ్రతికించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన వస్తే, వీరు ఆయననే చంపటానికి ప్రయత్నం చేసినటువంటి సమయం అది. అలాంటి తరుణంలో ఒకానొక సమయంలో ఒక పండగ, ఇశ్రాయేలీలకి రకరకాల పండగలు ఉండేటివి కదండి. పండగ, ఆ పండగకి తనను చంపటానికి కుట్ర జరుగుచున్నది అనే విషయము తెలిసిన వాడై, ఇంకా అనేక సంగతులు వీరికి బోధించవలసి ఉన్నదని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడే నేను మరణించకూడదు, చెప్పవలసినటువంటి సంగతులన్నీ చెప్పి యుక్త కాలంలో నేను మరణించటం మంచిది అని చెప్పి, ఈ పండగలో నేను ఇక్కడ ఉండకుండా ఈ 4 రోజులు నా ఇంటికి వెళ్ళి ఉండి మరలా వస్తాను అనేటువంటి ఉద్దేశంతో తన ఇంటికి వెళితే, ఇంటికి వెళ్ళేసరికి ఇంటి యొద్ద తన సహోదరులు ఉన్నారు. ఇప్పుడు 30వ ఏట కాలు బయట పెట్టాడంటే మరలా ఇంటి ముఖం చూడకుండా నెలల తరబడి, సంవత్సరముల తరబడి బయటనే ఉండి మరలా రాక ఇంటికి వస్తున్నప్పుడు ఇంటి వారు ఎంత ఆనందించాలి? తల్లిదండ్రులైనా, తమ్ముళ్ళైనా, మా అన్న ఇన్నాళ్లకు మా ఇంటికి వస్తున్నాడు అని సంతోషించాలి, సంభ్రమముతో స్వాగతించాలి. దానికి బదులుగా వారన్నటువంటి మాట ఎంత కన్నీటిని పెట్టిస్తుంది అనంటే అంతగా దుఃఖపరిచేటువంటి మాట అది. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనములో నుండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనములో నుండి, అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదికినందున, చూసాం కదండి, యూదులు అతనిని చంపవెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, ఏమని రాయబడి ఉంటున్నదండి ఇక్కడ? యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. అంటే వీరు వాసం చేస్తున్నటువంటి గ్రామము నజరేతు. ఈ నజరేతు గలిలయ ప్రాంతంలో ఉంటుంది. ఈ గలిలయ ప్రాంతంలోనికి వస్తే స్వయముగా తన సహోదరులే తనతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చేయుచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడుగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఇప్పుడు యూదయలో ప్రాణాపాయము ఉన్నది అని చెప్పి గలిలయకు వస్తే, ఆ గలిలయలో ఉండేటువంటి తన సహోదరులైనటువంటి వారు
ముఖం పట్టుకొని ఆయనతో అంటున్నటువంటి మాట ఏంటంటే, అన్నయ్య అక్కడ ప్రమాదం ఉందా, అయితే 4 రోజులు ఇక్కడే ఉండండి అనవలసింది పోయి, వారే ఏమంటున్నారు అనంటే, నీవు అంత గొప్పవాడివైతే, అంత గొప్ప రక్షకుడివైతే, దేవుని కుమారుడివైతే, నీవు గొప్ప క్రియలు చేసేటువంటి వాడవైతే, గొప్ప మాటలు చెప్పేటువంటి వాడవైతే, నీ మాటలు నీ క్రియలు యూదయలో కనపరచుము. ఈ గలిలయలో ఎందుకు తిరుగుచున్నావు? ఈ నజరేతుకు ఎందుకు వచ్చావు? మరలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు అక్కడికి వెళ్ళుము అంటే, అక్కడికే వెళ్ళుము అనంటే అక్కడ ప్రాణాపాయము ఉన్నది అని ఒకవైపు తెలుస్తున్నా కూడా అక్కడికే వెళ్ళుము అని అంటున్నారు. అనంటే చస్తే చావు పో అని అంటున్నారనమాట. చస్తే చావు పో అని అంటున్నారు. తన తమ్ముళ్ళు సహితము తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు. తన తమ్ముళ్ళు తనను స్వయంగా త్రోసివేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు యూదయ సమాజము చేర్చుకొనలేదు, తమ స్వకీయులే తనను అంగీకరించలేదు అని అన్నాం కదా. అలాగే యూదయ సమాజములో కనీసం తన సహోదరులైనా అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారా అనంటే వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచకుండా నువ్వు యూదయకే వెళ్ళుము, చస్తే చావుము అన్నట్లుగా మాట్లాడారు. ఓకేనా, రైట్. ఇక గెరాసేనీయుల దేశము అనబడినటువంటి ఆ ప్రాంతంలో ఒక ప్రాంతమునకు ఆయన వెళ్ళాడు. మరొక సందర్భంలో అక్కడ దయ్యము పట్టినవాడు ఒకడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అతనిలో ఉన్నటువంటి దయ్యమును వెళ్ళగొట్టాలని ఆయన చూచినప్పుడు అక్కడ చోటు చేసుకున్నటువంటి సందర్భము ఏంటి అనంటే, లూకాసు వార్త 8వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 8వ అధ్యాయము లూకాసు వార్త 8వ అధ్యాయము ఇక్కడి సందర్భము మనం చూసినట్టయితే 26 నుండి మనం గమనించినట్లయితే, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీల దేశమునకు వచ్చిరి. అంటే ఇది గలిలయకు సమీపముగా ఉండేటువంటి దేశము. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. అలాంటి వాడిని చూసినటువంటి యేసయ్య వాడిని కనికరించి వాడిలో ఉన్నటువంటి దయ్యములను వెళ్ళగొడితే, ఆ దయ్యములు యేసయ్యను ఏమని కోరుకున్నాయంటే, ఇదిగో అక్కడ కనబడుచున్నటువంటి ఆ పందులలోనైనా మమ్మల్ని ఉండనిమ్ము అని చెప్పినప్పుడు ఆయన సెలవీయగా ఆ దయ్యములు వెళ్ళి పందులలో చొచ్చాయి. ఒకసారిగా వాటిలో ఆ దయ్యములు ప్రవేశించినప్పుడు కలిగినటువంటి మార్పును బట్టి బెదిరిన పందులు చెదిరి ఆ సముద్రములో పడి చచ్చిపోయాయి. సముద్రములో పడి చనిపోయినప్పుడు ఆ విషయము తెలిసినటువంటి యజమానులు, అయ్యో మా పందులు చనిపోయాయి, మా ఆస్తి నష్టమైపోయింది అని బాధపడి, వారు ఇదంతా ఎలా జరిగింది, ఎవరి మూలముగా జరిగింది అని ఎరిగి, ఇది యేసు మూలముగానే జరిగింది, వాడిలో ఉన్నటువంటి దయ్యములను వెళ్ళగొట్టడం మూలంగా, ఆ దయ్యములు మా పందులలో ప్రవేశించటం మూలంగా
మా పందులు సముద్రంలో పడి చనిపోయాయి. ఈరోజు పందులు చనిపోయాయి, రేపొద్దున గొర్రెలు చనిపోతాయి, మరొక దినమున మరొక నష్టము జరుగుతుంది. ఈయన ఇక్కడ ఉండటము మనకు క్షేమదాయకము కాదు అని భావించి వారందరూ ముక్త కంఠంతో ఆయనకు మనవి చేసుకున్నటువంటి మాట ఏంటంటే 37వ వచనం, గెరాసేనీల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. అంటే మర్యాదగానే చెప్పిన వారు ఏమని చెప్పారంటే, మా దేశంలో మీరు ఉండటానికి వీలు లేదు, మా దేశంలో మీరు ఉండటానికి వీలు లేదు. గెరాసేను అనేటువంటి ఒక పేరు ఎలా వచ్చింది, ఆ ఊరు ఎలా వచ్చింది, ఆ స్థలము ఎలా వచ్చింది, ఎవరి మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఎరిగి ఉన్నాం మనం. అంటే అది ఎరిగి ఉండటమే కాదు, అది వాస్తవం. దేశములైనను, రాజులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను ప్రతిదిను ఆయన యందు కలుగుచున్నది, ఆయన వలన నిర్వహించబడుచున్నది. అది ఎరగనటువంటి ఆ సమాజము ఆయన్ని ఏమని వేడుకుంటున్నది అనంటే, వేడుకోవటం మీన్స్ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకేమైనా అవుతుందేమో, అందుకే అంత మర్యాదగా చెప్పారు. ఈ మర్యాదగానే చెప్పిన వారు యేసయ్యని తృణీకరిస్తున్నారు, వెళ్ళగొడుచున్నారు. మా దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని మనవి చేసిరి, తిరిగి వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు యూదులందరూ తృణీకరించారు, తన సహోదరులు తృణీకరించారు, గెరాసేనీల దేశస్థులు తృణీకరించారు. అవునా? గెరాసేనీల దేశస్థులు తృణీకరించారు. ప్రియులారా, ఇక ఎక్కడ తిరగాల ఆయన? యూదయలో తిరగటానికి వీలు లేకుండా పోయింది, గలిలయలో తిరగడానికి వీలు లేకుండా పోయింది, గెరాసేనీల దేశంలో తిరగడానికి వీలు లేకుండా పోయింది. ఆయనను ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చంపేయాలని కనిపెట్టుకొని ఉంటున్నటువంటి రోజులవి, కనిపెట్టుకొని ఉంటున్నటువంటి రోజులవి. ప్రియులారా, యేసు ప్రభుల వారు శారీరకంగా కొంత బాధ ఉంటుంది, భయము ఉంటుంది, మర్చిపోకూడదు. ఎందుకంటే సిలువ మరణము అన్నప్పుడు ఆయన భయపడి తండ్రికి విన్నపించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయ్యా, మీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదురుండి తొలగించుము అని వేడుకున్నటువంటి విషయం. అంటే శరీరము ధరించుకొని ఉన్నాడు కాబట్టి ఆ భయము, ఆందోళన ఒకవైపు ఉంటుంది. అలాగని దేవుడు నిర్ణయించినటువంటి దానిని కాదనాలి అని అనుకునేటువంటి మనసుతో మాత్రం ఆయన లేడు. కష్టమైన, అయ్యా నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అనేటువంటి వినయ మనసు కలిగినటువంటి వాడు ఆయన. ఇది ఒకవైపు. రెండవది, ఇందాక చెప్పాను కదా, దేవుని యొక్క సంకల్పము వీరికి తెలియచేసిన తర్వాత మరణించాలి అనేటువంటి దృక్పథము ఉన్నటువంటి వాడు గనక ఇప్పుడు ఆ మరణము నుండి తప్పించుకుంటూ తిరుగుచున్నాడు.
ఎప్పుడు ఎవడు ఎక్కడి నుండి ఎలా వస్తాడో తెలియదు, ఎలా అటకా ఇస్తారో తెలియదు, ఎలా అల్లరి రేపుతారో తెలియదు, ఎలా దాడి చేస్తారో తెలియదు, ఎలా మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తారో తెలియదు. కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుచున్నాయి, మోసములు జరుగుచున్నాయి. పగలు రాత్రి అనేటువంటి వ్యత్యాసము లేకుండా అతని కోసము నీడలా వెంటాడుచున్నారు. అలా అని భయపడిపోయి ఎక్కడో దాక్కొని ఉంటే కుదరదు. బాహ్య ప్రపంచంలోనికి రావాలి, వారితో మాట్లాడవలసినటువంటి మాటలు పూర్తయ్యేంత వరకు తనను తాను కాపాడుకోవాలి. అందుకై ఆయన ఏం చేశాడటంటే చూడండి, ఎంత దయానీయకరమైనటువంటి పరిస్థితి. ఆయన ఏం చేశాడట, పరిస్థితి ఏంటి, ఎలాగుండింది అని మనం ఆలోచించినట్టయితే లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనము. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనము. 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఏంటండి, ఈ విశ్వము ఆయనది కాదా? ఈ భూగోళము ఆయనది కాదా? యూదయ దేశము ఆయనది కాదా? యెరూషలేం పట్టణము ఆయనది కాదా? దేవాలయం మీద ఆయనకు అధికారము లేదా? వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్లకు కావలసినటువంటి దేవుని మాటలు బోధిస్తున్నటువంటి వేళ వారు అతనిని ద్వేషించి అతని కాదు పొమ్ము అంటూ అతని పట్ల ఆ ద్వేషభావముతో వాళ్ళు ఏం చేశారు? అవమానపరిచారు, ఇబ్బందులకు గురి చేశారు, చివరికి చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ఆయన ఏం చేస్తున్నాడంటే పగలు దేవాలయంలో బోధిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ ఉంటారు కాబట్టి. చంపాలనుకునేటువంటి వారు వారి పథకాన్ని, వారి వ్యూహాన్ని రచించటము, అమలు చేయటం అనేటువంటిది అప్పుడు కష్టమవుతుంది. కాబట్టి పగలు ప్రజల మధ్యలో ఉంటున్నాడు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏమైనా జరగచ్చు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే గృహాలలో, ఆ పట్టణాలలో, పల్లెల్లో ఉండలేక ఎక్కడికి వెళ్ళి ఉంటున్నాడు? కొండల మీద వాసం చేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు నక్సలైట్లు ఉంటారు. వాళ్ళు ఎక్కడ వాసం చేస్తారు? అడవులలో వాసం చేస్తారు. ఏమండి, దట్టమైన అడవులలో వాసం చేస్తూ ఉంటారు. అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు? పాములుంటాయి, తేళ్ళుంటాయి, విషకీటకాలు ఎన్నో ఉంటాయి. పడుకోవటానికి అనువైన చోటు ఉండదు. దినదిన గండంగా బ్రతకాలి. పోలీసులు, మిలిటరీ ఎక్కడి నుండి ఎవరు ఎలా దాడి చేస్తారో తెలియదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఇన్ఫార్మర్లు ఎవరో తెలియదు. తన అభిమానులు ఎవరో తెలియదు. అలాంటి తెలియని స్థితిలో దినదిన గండంగా వారు బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు యేసయ్య కొండ మీద ఉంటున్నాడు అంటే అంత దయానీయకరమైనటువంటి పరిస్థితి అండి.
కొండ మీద వారిని ప్రేమించి వారి యొద్దకు వస్తే వారితో పాటు తాను విశ్రాంతి తీసుకోలేనటువంటి పరిస్థితి. కొండల మీద వాసం చేస్తూ వచ్చాడు. అవునా? ఇంకొక సందర్భంలో ఆయన బోధించి ఇదే విధంగా ఆ కొండ ప్రాంతమునకు వెళ్ళాలనుకున్నటువంటి తరుణములో ఆయన బోధలో ఇంప్రెస్ అయినటువంటి ఒక వ్యక్తి, అయ్యా నీతో పాటు నేను వస్తాను అని అన్నాడు. వస్తాను అనంటే అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 52వ వచనం నుండి చూసుకుందాం. 52వ వచనంలో నుండి, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. అంటే ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి అని తలంచి ముందుగా అక్కడి పరిస్థితులు, వాతావరణం ఎలాగుందో తెలుసుకోండి అని వారిని పంపించాడు. ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితి జటిలమైపోతున్నది కదా. పంపి ఏం చేశాడు, వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి అని అనుకున్నాడు. అయితే ఎక్కడ ఉన్నాడు ఆయన? సమరయుల ప్రాంతంలో ఉన్నాడు. సమరయ ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఒక దినముగా యెరూషలేములోనికి నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి కాదు గనక, నడిచి వెళ్ళటం సమయం పడుతూ ఉంటుంది గనక ఆయన యెరూషలేముకి వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ ఆయనకెందుకో మనసు శంకించింది. అప్పుడు ఇప్పుడు వెళ్ళకుండా ఈ రోజుకి ఇక్కడ ఎక్కడైనా ఒక పల్లెలో తలదాచుకొని మరుసటి దినము వెళుదాము అనేటువంటి దృక్పథంతో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆ సమరయుల పల్లెల్లో ఒక పల్లెకు వెళ్ళి, ఇక్కడ మనం ఉండటానికి ఎవరైనా విడిది ఇస్తారేమో అడగండి అని చెప్పి ఆ శిష్యులకి చెప్పి పంపించాడు. వారు వెళ్ళి ఆ గ్రామము వారిని అడిగారు. అడిగితే పరిస్థితి ఏంటో చూడండి. ఒక గ్రామంలో ప్రవేశించాడు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. అంటే ఇక్కడ కొంచెం వ్యాకరణము పొందుపరిచిన విధానము కరెక్ట్ సీక్వెన్స్లో లేదు. విషయం ఏంటంటే, ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి అని అనుకున్నాడు. అయితే మనసు మార్చుకున్నాడు. వెళ్ళాలని అనుకున్నటువంటి ఆయన మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పటికీ ఈ పల్లెలోనే ఉండి లేదా ఈ గ్రామంలోనే ఉండి మరుసటి దినము వెళుదాము అని చెప్పి అనుకున్నాడు అనమాట. అలా అనుకొని ఆ పల్లెకు వీరిని పంపించి విడిది కోసము ఆరా తీస్తే వాళ్ళు ఏమన్నారట? వారేమన్నారు? వారు ఆయనను చేర్చుకొనలేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు గెరాసేనీల దేశస్తులు కనుక మా దగ్గర ఉండకండి, మీరు వెళ్ళిపోండి అని అన్నట్టుగా, ఇప్పుడు ఈ పల్లెవారు వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎందుకు? 2 కారణాలు ఉంటాయి. ఒకటి, స్వతహాగా ఆయన పట్ల వారికి ద్వేషం ఉండొచ్చు, లేదా యూదా మత పెద్దలకు భయపడి, ఎందుకంటే
క్రీస్తు బోధనను విన్నవాడు కానివ్వండి, క్రీస్తు దేవుని కుమారుడని చెప్పేటువంటి వాడు కానివ్వండి, క్రీస్తు అద్భుత కార్యములు చేస్తున్నాడని ఎవరైనా చెప్పినట్లయితే వాడికి బహిష్కరణ, దేశ బహిష్కరణ ఉంటుంది అని చెప్పి చాటింపు చేయబడినటువంటి దినములవి. మీరు యేసుతో వాసం చేసినా, ఆయనతో కలియదిరిగినా, స్నేహం చేసినా, ఆయనను చేర్చుకున్నా, ఆయనకు మీరు ఆహారం ఇచ్చినా, నీరు ఇచ్చినా, ఏ రకమైనటువంటి సహకారం మీరు అందించినా కూడా మీరందరూ వెలివేయబడతారు అని చెప్పి స్ట్రిక్ట్గా యూదా మత పెద్దల ద్వారా చాటింపు చేయబడినటువంటి దినములు. అంటే యూదా మత పెద్దలు ఏ రకమైనటువంటి చాటింపు చేశారు అనంటే, మీరెవ్వరు కూడా యేసు ప్రభుల వారిని చేర్చుకోకూడదు. అంటే అంత యేసు ప్రభుల వారిని చేర్చుకోకూడదు అనేంత గొప్ప గౌరవంగా మాట్లాడడానికి అవకాశం లేదండి. ఆ యేసు అనేటోడిని మీరెవ్వరూ చేర్చుకోకూడదు అని వారు గట్టిగా చాటింపు చేశారు. అవును, ఒక గుడ్డివాడికి స్వస్థత చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు గుడ్డివాడు కదా, వీడికి చూపు ఎలా వచ్చింది అన్నప్పుడు వాడు గుడ్డితనంతో ఉన్నప్పుడు చూడలేకపోయాడు కాబట్టి నాకెవరు చూపునిచ్చారో తెలియదు కానీ మెట్టుకి నాకు చూపు వచ్చింది. అయితే అతడు ఏసట అని తర్వాత చెప్పగలిగాడు. అతని తల్లిదండ్రులను అడిగారు, నీ కుమారుడికి చూపు ఎలా వచ్చింది అంటే వాళ్ళు భయపడి వాడు పెద్దవాడు గనక వాడినే అడగండి అని అన్నారట. ఎందుకు ఆ మాట అన్నారు అనంటే, ఇది యేసు మూలముగా కలిగింది అనంటే దేశ బహిష్కరణ చేయబడుతుంది అనేటువంటి చాటింపు ముందే చేయబడింది కనుక భయపడి వారు ఆ మాట అంటూ వచ్చారు. అంటే ఇలా గ్రామ బహిష్కరణ, దేశ బహిష్కరణ అనేటువంటి సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ పల్లెలో కూడా అతన్ని చేర్చుకోవటం లేదు. ఏ వ్యక్తి కూడా అతనితో ఉండటానికి కానీ, అతన్ని చేర్చుకోవటానికి కానీ భయపడిపోవచ్చున్నటువంటి పరిస్థితులు అవి. ఆ గ్రామము వారు కూడా చేర్చుకోలేదు. చేర్చుకోకపోతే కిందికి వెళ్ళినట్టయితే 54 వచనం, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభు, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవార్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అసలు అతడే ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ ఎవరు తనను స్వీకరించటం లేదు, చేర్చుకోవటం లేదు. ఇటు పట్టణంలో ఉండలేనటువంటి పరిస్థితి, అటు పల్లెలో ఉండలేనటువంటి పరిస్థితి, దేవాలయములో ఉండలేనటువంటి పరిస్థితి, ఇటు గృహములో తన ఇంటిలో ఉండలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, తాను కలగజేసినటువంటి లోకములో తానే ఉండలేనటువంటి దయానీయకరమైనటువంటి పరిస్థితి. అలాంటి తరుణములో, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తాను అనంటే, ఎక్కడికని వస్తావురా, నేనే ఉండటానికి నాకు దిక్కు మొక్కు లేదు, నువ్వెక్కడికి వచ్చి ఉంటావు అని అంటున్నాడు. ఇది ఎలా అనిపిస్తున్నది మనకి? ఎంత బాధగా అనిపిస్తున్నది. ప్రియులారా, ఇది ఆనాటి పరిస్థితి. మరి ఈనాడు యేసయ్యని ఇప్పుడు ఈ క్రిస్మస్ పేరట పశువుల పాక ఏర్పాటు చేస్తున్నారు, అందులో ఊయల కడుతున్నారు, బొమ్మ రూపంలో అతన్ని పడుకోబెడుతున్నారు, స్టార్ కడుతున్నారు,
క్రొవ్వొత్తులు పెడుతున్నారు, బాగా అలంకరిస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, క్రీస్తు పేరట ఇన్ని చేస్తున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు, ఇన్ని పాటలు పాడుకుంటున్నారు. కానీ ఆ క్రీస్తును హృదయములోనికి చేర్చుకోలేకపోతున్నారు. ఆ క్రీస్తుకి హృదయములో చోటివ్వలేకపోతున్నారు. తమ మనసులో చోటివ్వలేకపోతున్నారు. యేసు ప్రభుల వారు తమ ఆలోచనలలో లేరు, ఆచరణలో లేడు. ఏమండి? క్రీస్తును వారు ధరించుకోలేదు. క్రీస్తు లక్షణాలు వాళ్ళలో లేవు. క్రీస్తు మార్గంలో వారు నడవటం లేదు. వారు ఆ రోజు యేసయ్యను భౌతికంగా చేర్చుకోలేదు, ఆత్మీయంగా ఎలాగూ చేర్చుకోలేదు. ఈరోజు అన్యులు భౌతికంగా చేర్చుకోవటం లేదు, ఆత్మీయంగా చేర్చుకోవటం లేదు. కానీ క్రైస్తవులు భౌతికంగా చేర్చుకోవటానికి ఆయన భౌతికంగా చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన భౌతికంగా లేడు. ఇప్పుడు చేర్చుకోవలసింది ఎలా అనంటే ఆత్మీయంగా. ఆత్మీయంగా చేర్చుకోవలసినటువంటి ఈ కాలంలో ఆత్మీయంగా చేర్చుకోవటానికి వీళ్ళు సిద్ధంగా లేరు. వీరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆత్మీయంగానంటే ఏ రూపంలో ఉన్నాడు ఆయన? వాక్యం రూపంలో ఉన్నాడు. ఇప్పుడు వాక్యం వినటానికి ఇష్టపడేటువంటి వారు ఎవరు? ఎంతమంది? అందున సత్యవాక్యమును చేర్చుకోవటానికి ఇష్టపడేటువంటి వారు ఎంతమంది? ఉన్నది ఉన్నట్లుగా వినాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి, అంటే అనుసరించాలి అని తీర్మానం చేసుకోగలిగేటువంటి వారు ఎంతమంది? అంటే సత్యాన్ని వినే రోజులు ఉన్నాయండి? రోజులు సత్యాన్ని జీర్ణించుకునే రోజులు ఉన్నాయా? మనుషులు ఉన్నారా? లేరు. అంటే ఆ రోజు వారు అలా తృణీకరించారు, ఈరోజు వీరు ఇలా తృణీకరిస్తున్నారు. మెట్టికి యేసయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తృణీకరించబడుచునే ఉన్నారు. అయితే భౌతికంగా ఆ రోజు ఆయనను తృణీకరించినటువంటి వారు శాపగ్రస్తులయ్యారు. ఆత్మీయంగా వాక్యం రూపములో ఉన్నటువంటి యేసయ్యని ఈరోజు మనము తృణీకరిస్తే మనము కూడా ఆ శాపమునకి, ఆ శిక్షకి పాత్రులమవుతాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, వాక్యమై ఉన్నటువంటి యేసును మన హృదయములోనికి స్వాగతిద్దాం. హృదయం అనేటువంటి పలక మీద ఆ అక్షరాలని చెరగని ముద్రలుగా లిఖింప చేసుకుందాం. ఆ విధంగా యేసయ్యని గౌరవిద్దాం, యేసయ్యని ప్రేమిద్దాం, యేసయ్యని స్తుతిద్దాం. ప్రియులారా, ఆ రకంగా యేసుని స్వీకరించగలిగినటువంటి వారంగా యేసును స్వీకరించి, యేసును పంపించినటువంటి దేవుడిని మనం స్వీకరించి గౌరవించేటువంటి వారముగా మనము ఉండాలని మనవి చేస్తున్నాను. యేసును తృణీకరించినటువంటి ఆ సందర్భంలో ఆ యేసు పట్ల వారు కనపరిచినటువంటి అగౌరవనీయమైనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు ఎంతగా నొచ్చుకొని ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఈరోజు మన ద్వారా అలాంటి పరిస్థితి రాకుండా యేసయ్య మనల్ని బట్టి బాధపడటం కాదు, ఆనందించేటువంటి విధంగా మనము ఉండాలని మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్న మా పరమ తండ్రి, ఇదిగో మీ మాటల్ని మేము ధ్యానించాం. యేసు ప్రభుల వారిని ఈ లోకము ఒకనాడు చేర్చుకోలేదు, అలాగనే ఈనాడును చేర్చుకోలేనటువంటి సమాజమును మేము చూస్తున్నాం. దేవా, ఇదిగో మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలు వాక్యం రూపంలో ఉన్నటువంటి యేసయ్యని చేర్చుకుంటారని ఆశపడుతున్నాం. దేవా, ఈ మా కొందరిని బట్టైనా యేసయ్య ఆనందించేటువంటి విధంగా
అతన్ని స్వాగతించాలని మా మదిలో, మా హృదయములో ఉంచుకోవాలని ఆశపడుతున్నాం. తండ్రి, మీ పిల్లల్ని బలపరచండి, దీవించండి. మీకు యేసయ్యకి ఇష్టమైనటువంటి పిల్లలముగా ఉండులాగున కృప చూపించండి. మీ పిల్లలని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన మేలులని దయచేయండి. ఈ దినపు పనులలో మీరు తోడై ఉండండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ వాక్యము రూపంలో ఉన్నటువంటి యేసయ్యను మా హృదయంలోనికి స్వాగతించుకొని యేసయ్యని గౌరవించి, యేసయ్యని సన్మానించి, దేవుని దృష్టిలో మంచి పిల్లలముగా, మంచి భక్తులముగా మేము స్థిరపరచబడి దేవుని ఆశీర్వాదమునకు, దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ ఫలాలకి వారసులము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై యుండును కాక. ఆమేన్.